విజయనగరంలో ఏర్పాటు చేసిన యువభేరీ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రావడానికి 3 ఏళ్లు పడుతుంది. అసలైన జీడీపీ ఫిగర్స్ వచ్చేసరికి 3 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఏం బొంకినా కూడా ఎవడూ మన గురించి మాట్లాడరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ పోతా ఉన్నాడు. ఇవాళ అభివృద్ధి అంశం గురించి, అభివృద్ధి పెంచే అంశాలకు మనకు అర్థమయ్యే విధంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే, అభివృద్ధి అన్నది మరిన్ని ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధితో దానివల్ల మెరుగైన జీతాలు వస్తాయి, దానివల్ల మరిన్ని పరిశ్రమలు, మరింత వ్యవసాయ ఆదాయం వస్తుంది. ఇది అభివృద్ధి అంటే. చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో నేను మాత్రం అది ఎక్కడా చూడలేదు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారో తెలుసా? ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేక హోదా అన్నది సాధించాల్సిన వ్యక్తి, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయవలసిన వ్యక్తి, ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ నే సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అటువంటి ప్రత్యేక హోదా మన హక్కు అని తెలిసి ఆ హక్కు కోసం ఆరాటపడవలసిన వ్యక్తి, పోరాటం చేయవలసిన వ్యక్తి, ఈ వ్యక్తి ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ తాను అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని మనకు రివర్స్ చేస్తా ఉన్నాడు ఎదురు ప్రశ్నలు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, టీవీలు ఉన్నాయమ్మా, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా అన్నది పరిశ్రమలు వచ్చేదాని కోసం ప్రత్యేక హోదా ఎంత అవసరమో అన్న మాట చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట విందాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా? ఆ రోజు వెంకయ్య నాయుడు గారు పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అన్న మాటలు ఏమిటో తెలుసా? అభివృద్ధి జరగాలి అని అంటే ప్రత్యేక హోదా ఉండాలి. ప్రత్యేక హోదా అన్నది కేవలం 5 సంవత్సరాలే ఇస్తే 2-3 సంవత్సరాలు పడుతుంది పరిశ్రమలు కట్టడానికే. మరి పరిశ్రమలు కట్టడానికే 2-3 సంవత్సరాలు పడితే ప్రత్యేక హోదా అన్నది కేవలం 5 సంవత్సరాలు ఇస్తే ఆ 5 సంవత్సరాలు పరిశ్రమ కట్టే లోపల అయిపోతుంది. అప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది, దానివల్ల లాభం ఉండదు. కాబట్టి ప్రత్యేక హోదా అన్నది 5 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మోడీ గారిని పక్కన పెట్టుకుని ఊదరగొడుతూ మీటింగుల్లో చెప్పాడు. ఇదే వెంకయ్య నాయుడు కూడా పార్లమెంట్ లో ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించిన డిస్కషన్ జరుగుతా ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు వెంకయ్య నాయుడు గారు అన్న మాట ఏమిటంటే, పరిశ్రమలు కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తే సరిపోదు, దానికి కనీసం 10 సంవత్సరాలన్నా కావాలి అని వెంకయ్య నాయుడు గారు అడిగారు. మరి ఆ రోజు వెంకయ్య నాయుడు గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు, లేదా వాళ్ళు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు, వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా గురించి ఉటకరించినప్పుడల్లా వాళ్ళు చెప్పిన మాట, పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి వాళ్ళు అన్న మాటలు ఒక్కసారి మీరే వినండి. టీవీలలో ఒక్కసారి గమనిస్తూ చూడండి. ఒకసారి ప్లే చేయండి అమ్మా.